ఐఐటి ఫౌండేషన్ వాళ్ళకి ఉపయోగపడే సర్డ్స్లోని ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 1/√100 మైనస్ √99 మైనస్ 1/√99 మైనస్ √98 ప్లస్ 1/√98 మైనస్ √97 మైనస్ 1/√97 మైనస్ √96 సో ఆన్ 1/√2 మైనస్ √1. చూడండి, ఫస్ట్ ఇచ్చిన దాన్ని మనం రేషనలైజ్ చేస్తాం. అంటే రేషనలైజ్ చేస్తే మైనస్ అలా మనకి ప్లస్ అవుతుంది, 100 మైనస్ 99 అవుతుంది. అంటే ఏంటి, రేషనలైజ్ న్యూమినేటర్ డినామినేటర్ చేస్తాం కాబట్టి మైనస్ ఉన్నప్పుడు ప్లస్ చేస్తాం కాబట్టి ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 100 మైనస్ 99. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ కూడా అంతే, √99 ప్లస్ √98 బై 99 మైనస్ 98. నెక్స్ట్ స్టెప్ సేమ్, 98 మైనస్ √97 బై 98 మైనస్ 97. అదేవిధంగా √97 ప్లస్ √96 హోల్ బై 97 మైనస్ 96. లాస్ట్ స్టెప్ వచ్చి మనకి √2 ప్లస్ √1 బై 2 మైనస్ 1. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, √100 ప్లస్ √99 మైనస్ కాబట్టి మైనస్ √99 మైనస్ √98 ప్లస్ √98 మైనస్ √97 మైనస్ √97 మైనస్ √96 సో లాస్ట్ని ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా ఎలా డిసైడ్ చేస్తాం? ఇక్కడ చూడండి, ఆడ్ నెంబర్ అన్నింటికి మైనస్ వచ్చింది, ఈవెన్ నెంబర్ ప్లస్ వచ్చింది. ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్లస్ వస్తుంది. అంటే √2 ప్లస్ √1. ఇక్కడ చూడండి, ప్లస్ √99 మైనస్ √99 అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ ముందు టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ టర్ము అదేవిధంగా లాస్ట్ టర్ము ఇది ఒకటే మిగులుతుంది. ఫస్ట్ టర్మ్ ఎంత, 10 ప్లస్ 1 11 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ ప్రశ్న మీకు నచ్చినట్లయితే షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.